ఎప్పుడైనా ఈ విధంగా కొంచెం లావుగా ఉన్న పచ్చిమిరపకాయలు ఉంటే రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. పచ్చిమిరపకాయలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా కొంచెం లావుగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవైతే మంటగా ఉండవని వీటికి ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోవాలి. బాండీలోకి 4 నుండి 5 చెంచాల వరకు నూనె వేసుకోండి. నూనె కొంచెం మీ రెసిపీకి ఎక్కువే పడుతుంది. నూనె ఉంటేనే బాగుంటుందండి. నూనె కాగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలని ఈ నూనెలో వేయించుకోవాలి. నూనె మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి లోపలికి కూడా నూనె అనేది వెళ్తుంది. పచ్చిమిరపకాయ లోపలికి నూనె వెళ్తుంది. అలాగే ఈ పసుపు వాసన చాలా కమ్మగా ఉంటుందండి. ఈ పసుపు వాసన అనేది కూడా పచ్చిమిర్చికి బాగా పడుతుంది. ఈ పచ్చిమిరపకాయలు వచ్చేసి కారం ఉండవండి. కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ విధంగా కొంచెం సేపు నూనెలో వేయించుకోవాలి. మూత పెట్టేసుకొని వేయించుకుందాము. 1 నిమిషం పాటు మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది మాడకుండా ఉండటానికి. ఈ విధంగా మళ్ళీ కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందాము. మరి పచ్చిమిర్చి చక్కగా వేగే లోపల మసాలా అనేది తయారు చేసుకుందాము. 1/2 చెంచా వరకు మిక్సీ జార్లోకి సోంపు వేసుకోవాలండి. అలాగే 1/2 చెంచా ఆవాలు వేసుకోవాలి. 1/2 చెంచా ధనియాలు కూడా వేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి 2 చెంచాల వరకు పెరుగు వేసుకోవాలి. అలాగే 1 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేగాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 చెంచా గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకున్నానండి, ఎక్కువ కూడా కాదు. కారం గరం మసాలా పచ్చిమిరపకాయలు పట్టిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. అలాగే ఇంకొన్ని నీళ్ళు కూడా మిక్సీ జార్లో వేసుకొని ఆ నీళ్ళను కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఈ మసాలా అంతా చక్కగా పచ్చిమిరపకాయలకి పట్టేలాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలు. ఈ రెసిపీ మనకి పచ్చిమిరపకాయలతో చేసిన ఈ రెసిపీ అనేది మనకు అన్నంలోకి, చపాతీలోకి, పూరీలో కూడా చాలా రుచిగా ఉంటుందండి. మరి మీ అందరికీ పచ్చిమిరపకాయలు పెరుగు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ గుజ్జు కూర రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.